ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా? ఏంటనేది ఇది యాక్చువల్లీ ఇక్కడ ఉండండి, నేను మాట్లాడుతున్నాను. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబీలా కావాల్సి వచ్చిందా? కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా? సరూర్ నగర్ ప్రీస్ట్ అని మీరు కొట్టండి. అవును, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ప్రధాన అర్చకుడు అండి అతను, మైసమ్మ గుడిలో ప్రధాన అర్చకుడు అంటే నువ్వు దేవుడికి చాలా దగ్గరగా ఉంటావు. అలాంటప్పుడు కూడా అతని మానసిక పరిస్థితిలో అక్రమ సంబంధం కానీ ఇంకోటి కానీ పెట్టుకొని పాపం ఆ అమ్మాయిని చంపి మ్యాన్ హోల్ లో పెట్టి పైన సిమెంట్ పెట్టారు. అంటే నువ్వు ఏదైతే ఒక కులం పేరు తీసుకొని మాకు రేపు అంట పెడతావా అంటే నేను తిరిగి ప్రశ్న అడుగుతున్నాను. నేను అడగట్లేదు, సమాజం అడుగుతాను. కులం కాదు కదా సార్, అది మానసిక స్థితి. అది ఇది అర్థం చేసుకోలేక ఇప్పుడు బ్రాహ్మణుడు రేపు ఏంటి అనే పదం అతను మాట్లాడాడు కాబట్టి నేను అడుగుతున్నా ఈ విషయం. ఎవరైనా సరే, రాజైనా పేదైనా మానసిక స్థితి బట్టి నేరం అనేది చేస్తారు. ఇది కూడా నేను చెప్పాలా? అంటే కాశీ లాంటి పరమ పవిత్రమైన చోట రేపు ఏంటి అన్నారు. 2 నెలల క్రితం అండి, ఇదే యూట్యూబ్ లో వారణాసి గ్యాంగ్ రేప్ అని కొట్టండి. 23 మంది ఒక ఆడపిల్లని, అంటే 12th అమ్మాయి, వారం రోజుల పాటు అబ్డక్ట్ చేసి, డ్రగ్ చేసి, అసాల్ట్ చేసి రేప్ చేశారు. జరిగింది సార్. ఎక్కడ జరిగింది ఇది? అక్కడే కదా. అంటే అంటే ఎవడో తప్పు చేయడం వల్ల ఆ చోటు పాడవదు, అందరూ మంచోళ్ళు ఉండడం వల్ల ఆ చోట్ల ఏ తప్పు జరగదు అనేది మూర్ఖత్వం నేను అనేది.